जय सद्गुरु प्रभु महाराज को। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు మరి కార్తీక పౌర్ణమి అమ్మ. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి వాళ్ళు ప్రిపేర్ చేసిన దాకా 2 మాటలు. ఇవాళ ఒక భక్తురాలు ఫోన్ చేశారు, గురువుగారు మరి కార్తీక మాసం కదా, మరి చాలా చోట్ల అయితే మామూలుగా బాకింగ్ అయితే దీపదానం చేస్తారు. ఏం చేస్తారు? దీపదానం చేస్తారు. మరి మన ఆశ్రమంలో కూడా అలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయా? దీపదానం అనేటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయని. కొంతమంది అయితే జలదానం చేస్తారు, కొంతమంది భూదానం చేస్తారు, కొంతమంది సువర్ణదానం చేస్తారు. వీటన్నిటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన దగ్గర ఉంది. అంటే ఏ దానాలు ఎందుకు చేస్తారు, వాటి వల్ల ప్రయోజనాలు, గోదానం, భూదానం, సువర్ణదానం, వీటన్నిటి మీద అవగాహన మనకుంది. అలాగే దీపదానం అనే దాని మీద కూడా మీకు ఏమైనా అవగాహన ఉంటే ఏం లేదు, అవగాహన లేకపోతే 2 మాటలు అనుకుందాం, 2 మాటలు గుర్తు చేసుకోవచ్చు. మామూలుగా దీపాన్ని దానం చేయాలి, దీపాన్ని దానం చేయాలి. అయితే ఏ దీపాన్ని దానం చేయాలి అనేది మళ్ళీ ప్రశ్న. ఏ దీపాన్ని దానం చేయాలనేది మళ్ళీ, నువ్వుల నూనెతో వెలిగే దీపాన్ని దానం చేయాలా, ఆవు నెయ్యితో వెలిగే దీపాన్ని దానం చేయాలా, ఇట్లా ఉన్నాయి కదా, రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఇలా కొంతమంది అంటే లౌకిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే పుణ్యం కోసం కానీ లేకపోతే దోష నివృత్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు పండిట్స్ దగ్గరికి వెళ్ళారనుకోమ్మా, ఆ పండిట్స్ ఏమని చెప్తారంటే, మీరు నువ్వుల నూనె దానం చేస్తే, నువ్వుల నూనెతో వెలిగే దీపం దానం చేస్తే మంచిదండి అని చెప్తారు. ఇంకొకళ్ళకి ఇంకొకటి చెప్తారు. ఇట్లా రకరకాలుగా చెప్తారన్నమాట. వాళ్ళకున్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అని వాళ్ళకి సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే అసలు దీపాన్ని ఎవరు దానం చేయాలి, అసలు దీపాన్ని దానం చేయాలి అనేటువంటి ప్రక్రియ ఎవరు ప్రారంభించుంటారు, ఎందుకోసం ప్రారంభించుంటారు అనేటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. దీపం అంటే బాహ్యంగా మనం వెలిగించేటువంటి ఆవు నెయ్యితోటో, నువ్వుల నూనెతోటో, మామూలు శనగ నూనెతోటో, కొబ్బరి నూనెతోటో వెలిగించేటువంటి దీపాన్ని దానం చేయటం అనేది బాహ్యం. కానీ అది కాదు ఇక్కడ చెప్పేటువంటి ఉద్దేశం. ఇక్కడ చెప్పేటువంటి ఋషుల యొక్క ఆంతర్యం వేరు. మనం దాన్ని గుర్తించాలి, ఋషుల యొక్క ఆంతర్యాన్ని గుర్తించాలన్నమాట. మన ఋషులు మనకు ఒకటి సజెషన్ చేశారంటే, మీరు ఇది చేయండి అని చెప్పారంటే దాని వెనక చాలా లోతైన అర్థం కూడా ఉంటుందన్నమాట. చాలామంది పై అర్థాన్ని గుర్తిస్తారు, లోతైన అర్థాన్ని గుర్తించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన గురువుగారు లాంటి వాళ్ళు, మన సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఆ లోతైనటువంటి అర్థాన్ని గుర్తించగలుగుతారు. ఓకే, దీపము అనేటువంటిది దానం చేయడం. అసలు దీపం రోజు వెలిగిస్తాం కదా, ఎందుకు వెలిగిస్తాం? ప్రశ్న. దీపం ఎందుకు వెలిగిస్తాం? అవును, దీపం వెలిగిపోతే ఏమన్నా నష్టం వచ్చిద్దా? రెండవది, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు అభిషేకం చేస్తాం, ఇప్పుడు అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ దీపం వెలిగిస్తాం. జనరల్గా చీకట్లో వెలిగేయాలి దీపం. ఇప్పుడు లైట్లు వేసిన తర్వాతనే దీపం వెలిగిస్తాం. ఇప్పుడు ఆ దీపం వెలిగించడం వల్ల ఏంటి లాభం? ఇప్పుడు కరెంటు పోయింది అనుకోమ్మ, దీపం వెలిగించుకుంటే ఒక అర్థం ఉంటుంది. అయ్యో కరెంటు పోయింది, చీకటి పడింది, చీకటిగా ఉంది కాబట్టి కొంచెం వెలుతురు కోసం దీపం వెలిగిస్తాం. లైట్లు పెద్ద పెద్ద ట్యూబ్ లైట్లు వేసిన తర్వాత, ఫోకస్ లైట్లు అంత పెట్టిన తర్వాత మళ్ళీ దీపం వెలిగటంలో ఉండేటువంటి అర్థం ఏంటి అమ్మా? అంటే లోపల మనం వెలుగుతున్నాము అనే దానికి సంకేతం. దీపం ఎందుకు వెలిగిస్తామంటే మన లోపల ఆత్మజ్యోతి, అంటే లోపల నేను అలా వెలుగుతున్నాను. ఎవరు వెలిగేది? ఎవరు దీపం మన ఇప్పుడు రోజుల్లో ఏంటంటే ఇంట్లో ఒక్కళ్ళే దీపం వెలిగిస్తే చాలంటున్నారు.
ఇంట్లో దీపం అసలైతే ఎంతమంది ఉంటే అంతమంది దీపాలు వెలిగేయాలి. వాళ్ళు కుదరకపోయినా కానీ దీపం యజమాని దీపం వెలిగించినా కానీ మిగతా వాళ్ళందరూ కొంచెం నూనె సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇది ఫార్మాలిటీ అనమాట. దీపం దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేటువంటిది అందరూ చేయాలన్నమాట. యజమాని అమ్మయ్య ఆ తాతయ్య గారు దీపం వెలిగించారు, పూజ చేసుకున్నారు, మనకి సంబంధం లేదులే అని చెప్పి అంటి పట్టుకుంటూ కాకుండా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి. ఎందుకు దీపాన్ని నమస్కారం చేసుకోవాలంటే మనలో వెలిగేటువంటి ఆ యొక్క వెలుగుకి సంకేతంగా దాన్ని గుర్తించాలి. ఓకే, అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మనలో దీపం వెలుగుతుంది అన్న దానికి సంకేతంగా దీపం వెలిగిస్తున్నాం. ఇప్పుడు మరి దాన్ని దానం చేయటం ఎందుకు? దీపాన్ని దానం చేయటం ఏంటి గుర్తు? ఇప్పుడు దీపం అంటే దేనికి సంకేతం? నీలో ఉన్న జ్ఞానానికి సంకేతం, నీ స్వరూపానికి సంకేతం. నీలో ఉన్న జ్ఞానానికంటే జ్ఞాన స్వరూపమే నువ్వు. నీకంటే వేరుగా లేదు జ్ఞానం, నీకంటే భిన్నంగా జ్ఞానం లేదు. నీ స్వరూపమే దీపం. ఎవరు? నీ స్వరూపమే దీపం. ఇప్పుడు నువ్వు దీపాన్ని దానం చేస్తే ఏంటి అర్థం? నిన్ను నీవు సమర్పించుకున్నట్టు. నీలో ఉన్నటువంటి వెలుగుని, వెలుగుతూ ఉన్నటువంటి తెలుగుని, ఆ శుద్ధ ఎరుకని సద్గురుమూర్తికి సమర్పించుకున్నట్టు. అర్థమైందమ్మా? ఈ అర్థంతో మనం దీపాన్ని సమర్పించాలన్నమాట. ఏ అర్థంతో? లోపల వెలిగే దీపాన్ని నన్ను నేను పరమాత్మకు సమర్పించుకుంటున్నాను అనే భావంతో సమర్పించాలి. ఇప్పుడు ఆ వెలిగే వెలుగును సమర్పించడం ఇంకేముంటుంది మన దగ్గర? అమ్మ ఇంకేమైనా ఉంటుందా? మరి అదే కదా దీపదానం అంటే. దీపాన్ని దానం చేస్తే ఇక నువ్వు ఉండవు, నేను అనే ఉనికి ఉండదన్నమాట. ఇక జన్మరహితం అంటే అదే. దీపదానం చేస్తే జన్మరహితం అయింది అన్నారు. ఎవరికి రహితం అయిందంటే ఎవరు తనను తాను సమర్పించుకుంటే, తన స్వరూపమైనటువంటి దీపాన్ని సద్గురుమూర్తికి సమర్పించుకుంటే తనకు జన్మరహితం అవుతుంది. ఇది ఒక అర్థంలో, ఇది ఒక అర్థంలో. ఇంత స్థాయి అర్థం వద్దులే గురువు గారు, ఇంత స్థాయి కాకుండా కొంచెం తక్కువ లెవెల్లో చెప్పండి అని అనుకోమా, ఇంకొంచెం ఒక మెట్టు దిగి చెప్పుకుంటే దీపదానం ఎవరు చేస్తారంటే గురువు చేస్తారు. ఎవరు చేస్తారు దీపదానం అంటే? అంటే దానం చేయటం అని కాదు, ఇక్కడ దీప దర్శనం చేయిస్తారు. అంటే మనలో ఉన్నటువంటి దీపాన్ని దర్శనం చేయిస్తారు. ఎప్పుడు? నువ్వు దీపం తీసుకొచ్చి గురువుగారికి సమర్పించినప్పుడు. ఒక శిష్యుడు ఉన్నాడమ్మా, లేకపోతే ఒక భక్తుడు ఉన్నాడు, ఒక దీపం తీసుకొచ్చి గురువుగారికి సమర్పించిండు. ఒక దీపాన్ని తీసుకొచ్చి గురువుగారికి ఎందుకు సమర్పించను అని అడిగారు గురువుగారు. దీపాన్ని ఎందుకు సమర్పించను నాయన? ఏమో తెలియదు గురువుగారు, మా పిన్న సమర్పించింది, మా తాతయ్య సమర్పించిండు, మా అన్నయ్య సమర్పించిండు, అందుకే నేను కూడా దీపాన్ని సమర్పిస్తున్నాను. దీపాన్ని సమర్పిస్తే గురువుగారు ఏం చేయాలా? ఆ శిష్యుడిలో ఉన్న దీపాన్ని దర్శింపచేయాలి. దీపాన్ని తీసుకున్న గురువుగారు ఏం చేయాలా? శిష్యుడు, ఒక సాధకుడు గురువు దగ్గరకు దీపాన్ని పట్టుకొని వస్తే గురువుగారు ఏం చేయాలా? అతడిలో ఉన్నటువంటి దీపాన్ని దర్శనం చేయించాలన్నమాట. శిష్యుడికి తెలీదు అలాంటి దీపమే లోపల అలా దీపం వలె వెలుగుతుంది అనే విషయం శిష్యుడికి తెలీదు, కానీ గురువుకి తెలుసు. శిష్యుడు దీపాన్ని ఎందుకు సమర్పిస్తున్నాడు? ఇక్కడ దానం చేయటం కాదు, దీపాన్ని దానం చేయటం కాదు, సమర్పించటం. దీపాన్ని సమర్పించడం. దీపాన్ని ఎప్పుడైతే పరమాత్మకు సమర్పిస్తామో లేదా గురువుకు సమర్పిస్తామో ఆ గురువు ఏం చేస్తారు? మనలో వెలుగుతున్నటువంటి ఆ యొక్క స్వరూపాన్ని దర్శింపచేస్తారు, దీపదర్శనం చేయిస్తారు. దీపాన్ని సమర్పిస్తే ఏం చేస్తారు? దీపదర్శనం చేస్తారు. ఓకే, అర్థమైందమ్మా? ఒకటి, తన స్వరూపాన్ని దీపంగా భావించి స్వరూపాన్ని సమర్పిస్తే జన్మరహితం అవుతుంది. అలా కాకుండా దీపాన్ని గురువుకి ఇస్తే గురువు దీపదర్శనం చేస్తారు, ఆ యొక్క జ్ఞానాన్ని దర్శింపజేస్తారు. ఆ విధంగా కూడా శిష్యుడికి జ్ఞానోదయం అవుతుంది. అర్థమైందమ్మా? ఇది మనకి దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరణం, దీపేన సాధ్యతే సర్వం, సదాదీపం నమోస్తుతే అన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మం. అసలు అందులోనే అర్థం ఉంది, అర్థం అక్కడే ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే వేరే ఏదో కాదు. మళ్ళీ పరబ్రహ్మం అంటే నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తావు. పరబ్రహ్మం అంటే ఏం చేస్తారు? పరబ్రహ్మం పైకి చూస్తారు. ఒక ఆయన పరబ్రహ్మం అంటే పైన ఉంటాడు అంటాడు. ఇప్పుడు మన జనరల్గా మీరు ఎక్కడన్నా లౌకికంగా దేవుడు అనగంలోనే పైకి చూస్తారు. దేవుడు అనగంలోనే ఎడు చూస్తారు? పైకి. ఏంటి అర్థం? దేవుడు పైన ఉంటాడని వీళ్ళ ఉద్దేశం. దేవుడు ఎక్కడ ఉంటాడని? పైన ఉంటాడు. దేవుడు పైన ఉంటాడు.
రాముడు ఎక్కడ ఉంటాడు? పైకే. వెంకటేశ్వర స్వామి పైకే. విష్ణుమూర్తి పైకే. శివుడు పైకే. దేవుడు పైన ఉంటాడా? మనలోనే ఉంటాడు. అర్థమైందమ్మా? ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే దీపం, జ్యోతి, పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే వేరే కాదు, జ్యోతి స్వరూపమే. పరబ్రహ్మం అంటే వేరే, జ్యోతి స్వరూపం. ఏ జ్యోతి స్వరూపం? నీలో వెలిగే జ్యోతి స్వరూపమే. నీలో దీపం ఎలా అయితే ఉందో ఇలాంటి దీపం వలె నీలో ఒక జ్యోతి వెలుగుతుంది, అదే పరబ్రహ్మం. ఈ వెలిగే దీపం వలె నీలో ఒక జ్యోతి వెలుగుతుంది, అదే పరబ్రహ్మం. దీపం, జ్యోతి, పరబ్రహ్మం. ఓకే, అర్థమైందిగా? దీపం సర్వతమోపహరణం. దీపం సర్వతమోపహరణం. ప్రపంచంలో ఉన్నటువంటి చీకట్లు ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో ఉన్నటువంటి చీకట్లు ఏవైతే ఉన్నాయో సమస్త చీకట్లను పోగొట్టేటువంటి దీపం, సర్వతమోపహరణం, పోగొట్టేటువంటిది ఈ యొక్క దీపము అన్నారు. అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని, అజ్ఞానం అనేటువంటి చీకటిని, ఏ చీకటిని తొలగింపజేస్తారు? ఈ దీపం వెలిగించడం వల్ల ఏం ప్రయోజనం అంటే బయట ఉన్నటువంటి చీకటిని పోగొట్టేది కాదు, నా అంతరంగంలో ఉన్నటువంటి జ్యోతిని దర్శించినప్పుడు. ఎప్పుడు? నా అంతరంగంలో ఉన్నటువంటి, నా లోపల ఉన్నటువంటి జ్యోతిని దర్శించినప్పుడు నాలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం నశిస్తుంది. జ్ఞానం యొక్క ప్రయోజనం ఏంటి అని ప్రశ్న వేశారు. ఏం గురువు గారు దీపాన్ని వెలిగించడం అన్నారు, జ్ఞానం అన్నారు, దీని ప్రయోజనం ఏంటి అని చెప్పి ఒకళ్ళు ప్రశ్న వేశారు. అజ్ఞానానికి, జ్ఞానానికి, వెలుగుకి, చీకటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఆ ప్రయోజనం ఏంటి అని చెప్పి ఒకళ్ళు క్వశ్చన్ వేశారు. అంటే చిన్న డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఒకసారి మీకు తెలిసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు కరెంటు పోయింది, బయట మొత్తం మేఘావృతమైంది, చీకటిగా ఉంది, కరెంటు పోయింది, ఒక్క లైట్ కూడా వెలగట్లేదు అనమాట. ఇప్పుడు మనం ఒక్కడికొక్కళ్ళం కూడా కనపట్టల్లా. కరెంటు పోవడం వల్ల ఏమైంది? ఒక్కడికొక్కళ్ళు కూడా కనపట్టలేదు, ఏమీ కనపట్ల. ఏముంది అప్పుడు? చీకటి ఉంది, నల్లటి చీకటే ఆవరించింది. అప్పుడు కుర్చీ కనపడుతుందా? సులోచన గారు కనపడుతున్నారా? మరి లక్ష్మీ గారు కనపడుతున్నారా? చారి గారు కనపడుతున్నారా? రెడ్డి గారు కనపడుతున్నారా? ఉమాదేవి గారు కనపడుతున్నారా? ఫ్యాన్లు కనపడుతున్నాయా? గురుగారు విగ్రహాలు కనపడుతున్నాయా? ఏమైనా కనపడుతున్నాయా? ఏమీ కనపడలేదు, ఏమీ లేదు, శూన్యం. చీకటి ప్రసరితమైనప్పుడు ఏం కనపడుతుంది? శూన్యం, ఏమీ కనపట్ల. ఏమీ కనపట్టలేదంటే ఉన్న వస్తువులు ఏమీ కనపట్టల. ఏం కనపట్టలేదు? ఉన్న వస్తువులు ఏమీ కనపట్ల. ఉన్న వస్తువులను, ఉన్న మనుషుల్ని కనపడకుండా చేస్తుంది చీకటి. వీళ్ళందరూ ఉన్నారు, మనుషులు ఉన్నారు, ఇంతమంది ఉన్నాం మనం, ఇన్ని కుర్చీలు ఉన్నాయి, ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి, గురువుగారి విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కనపడుతున్నాయా? ఏం కనపట్టాల. లివ్వా ఇవన్నీ ఉన్నాయి. ఉన్న వాటిని కనిపించకుండా చేస్తుంది చీకటి. చీకటి యొక్క గొప్పదనం ఏంటంటే ఉన్న వాటిని కనపడకుండా చేస్తుంది. ఇది అజ్ఞానం అంటే. ఓకే అమ్మా. ఇప్పుడు వెలుతురు, వెంటనే కరెంట్ వచ్చింది. ఏమొచ్చింది? కరెంట్ వచ్చింది. ఇప్పుడు మనం అందరం కనపడుతున్నావా లేదా? ఇందాక ఇప్పుడు కుర్చీ కనపడుతుందా లేదా? బ్యాగ్ కనపడుతుందా లేదా? సులోచన గారు కనపడుతున్నారా లేదా? మరి ఇందాకకి ఇప్పుడుకి డిఫరెన్స్ ఏంటి? కరెంటు పోయినప్పటికీ కరెంటు వచ్చినప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు కరెంటు వచ్చింది, కరెంటు రాగానే ఇప్పుడు కొత్తగా కుర్చీలన్నీ, కొత్త కరెంట్ ఏమైనా కుర్చీలు తీసుకొని వచ్చిందా? మనుషుల్ని తీసుకొని వచ్చిందా? విగ్రహాలను తీసుకొని వచ్చిందా? ఫ్యాన్లు తీసుకొని వచ్చిందా? కరెంట్ ఏమన్నా వీటన్నిటినీ తీసుకొని వచ్చిందా? కరెంట్ ఏం తీస్తారాలా? కరెంటు వస్తువుల్ని, వెలుతురేమి వీటన్నిటిని తీస్తారాలా? వెలుతురు యొక్క గొప్పదనం ఏంటంటే ఉన్న వస్తువుని ఉన్నట్లుగా చూపెట్టింది. ఇది జ్ఞానం అంటే. అజ్ఞానానికి జ్ఞానానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అజ్ఞానం యొక్క లక్షణం ఏంటంటే ఉన్న వస్తువుని కనిపించకుండా చేస్తుంది, ఉన్న వస్తువుని తెలుసుకోనియకుండా చేస్తుంది. అర్థమైందా? ఉన్న వస్తువు ఏంటి? ఉన్న వస్తువు ఏంటంటే నువ్వే.
అదేందుకు గురువుగారు కరెంటు పోయినప్పుడు నేను కూడా కనపడలేదుగా అంటాం. కరెంటు పోయినప్పుడు నేను కూడా కనపడలేదు. నువ్వు నీ యొక్క శరీరం కనపడలేదు కానీ నీ యొక్క ఉనికి ఉంది. ఇప్పుడు కరెంటు పోయిందమ్మా, కరెంటు పోయినప్పుడు మాత్రం నేను ఉన్నాను అనే విషయం నాకు తెలుసా లేదా అమ్మ? తెలుసా లేదా? ఎవరికైనా నేను ఎవరికైనా కనపడుతున్నా? నేను ఎవరికీ కనపట్టలా. నేను ఎవరికీ కనపడకపోయినా కానీ నేనున్న విషయం నాకు తెలుస్తుంది. నేను ఎవరికీ కనపడకపోయినా నేనున్న విషయం నాకు తెలుస్తుంది కానీ నేనున్నట్లు వ్యక్తం కావడానికి అవకాశం లేదు. చీకటి వల్ల ఏమవుతుందంటే నీ స్వరూపాన్ని కూడా నీవు తెలుసుకోలేకపోతున్నావు. అజ్ఞానం యొక్క లక్షణం ఏంటంటే నీవు ఉన్న విషయాన్ని కూడా నీవు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నావు. జ్ఞానం యొక్క లక్షణం ఏంటంటే స్వరూప జ్ఞాన అనుభూతి. నీవు ఉన్న విషయం నీకు స్పష్టంగా బోధపడుతుంది. అదే సర్వతమోపహరణం. దీపేన సాధ్యతే సర్వం. దీపేన సాధ్యతే సర్వం. ఆ దీపాన్ని లోపల నువ్వు వెలిగించుకోవక్కల్లా ప్రత్యేకించావు. ఇప్పుడు వారు ఉపదేశం తీసుకున్నారు, మీరు ఉపదేశం తీసుకుంటే గురువుగారు ఆయన ఆత్మను కొత్తగా పెట్టారా? ఇంతకుముందు నెల్లూరులో ఉన్నప్పుడు ఆత్మ లేదా? కావల్లో ఉన్నప్పుడు ఆత్మ లేదా? ఉంది కదా. ఆత్మ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే అప్పుడు తెలియలేదు. అంతేకమ్మా, అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఏమర్థమైంది అమ్మ? మీ ఇప్పుడు ఆత్మను చూశారుగా, మీరు ఇట్లా వెలుగుతుందని మీరు గుర్తించారు కదా. మరి అదే డిఫరెన్స్ ఏంటి? అదే డిఫరెన్స్. ఇప్పుడు ఇంతకుముందు తెలియలేదు, లోపల ఆత్మ ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియలేదు, ఏందో అనుకున్నాం, అయోమయంలో ఉన్నాం. ఇప్పుడు ఏమైంది? తెలుసుకోగలిగిన ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం, అది లోపల ఎట్లుందో తెలుసుకున్నాం, దాన్ని చూడటం కూడా జరిగింది. చూడలా మీరు? చూశాను కదా. మరి ఇదే జ్ఞానం అంటే. ఎవరికి ఈ జ్ఞానం దృఢమవుతుందో, ఎవరికి ఈ జ్ఞానం దృఢం, దీపేన సాధ్యతే సర్వం. ఇక వాళ్ళు సాధించాల్సింది ఏమి లేదు, ఇక వాళ్ళు వేరే సాధించాల్సింది ఏది కూడా లేదు. అన్నీ కూడా ఇందులోనే ఇమిడి ఉన్నాయి. ఆత్మ అనుభూతి లేదా ఆత్మదర్శనంలోనే సమస్తము కూడా గర్భీకృతమై ఉన్నాయి. అది అనుభూతికి అందితే చాలు. అర్థమైందమ్మా? 99 మెట్లు ఎక్కినట్టే. ఎన్ని మెట్లు ఎక్కినట్టు? 99. ఆఖరి మెట్టు ఒకటి ఉంటుంది. ఆ మెట్టు లాస్ట్కి ఎక్కాలన్నమాట. ఇప్పుడే ఎక్కేది కాబట్టి ఆ లాస్ట్ ఇది మొత్తం దృఢమైన తర్వాత ఆఖరి మెట్టు ఎక్కితే హైలెస్ అన్నట్టు. ముందు 7వ మెట్టు ఎక్కడం అంత తేలిగ్గా ఉందా? ఏడో స్టేషన్ ఎక్కి చూచితే ఎరుకని దొరగారు ఉన్నారండి, మనవ బండి మహిమ చూడండి అని చెప్పారు. 7వ స్టేషన్ ఎక్కిన సహస్రార చక్రంలోకి వెళితే అక్కడ ఎరుకకు సంబంధించినటువంటి ఉనికి తెలుస్తుంది. నేను ఉన్నాను అనేటువంటి ఉనికి తెలుస్తుంది. అర్థమైందా? ఏ సాధకుడికైతే ఈ యొక్క జ్ఞానం దృఢమవుతుందో వాళ్లకు నేను ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. వాళ్లకు ఇంకా వేరే సాధించవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు సాధించవలసింది ఇంకేమీ లేదు. సదాదీపం నమోస్తుతే. అట్టి దీపానికి నమస్కరించక చాలు, నువ్వు చేయాల్సిందేం లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా నమస్కరించవలసినటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఆ దీపం. ఆ దీపానికే నమస్కరించాలి. ఈ ప్రపంచం యావత్తు కూడా మోకరిల్లేదు ఆ దీపానికి. ఈ ప్రపంచం మొత్తం కూడా మోకరిల్లేదు దేనికి? నమస్కరించేది దీపానికి. ఆ దీపం ఉంటేనే, ఆ దీపం ఎక్కడుంటే అక్కడ పూజిస్తారు. దీపం ఎక్కడుంటే అక్కడ దీపం లేదు, దీపం ఎలగట్లేదు, లోపల ఎలగట్లేదు. ఇక ఎవరు పట్టుకోరు. ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉన్నారనుకోమ్మా, చుట్టాలు ఎవరైనా ఉంటే దీపం వెలగట్లేదు అన్నారు. లోపల దీపం వెలగట్లేదు అన్నారు. అంటే లోపల దీపం వెలగట్లేదంటే ఏంటి అర్థం? పుట్టుక్కు అనడని అర్థం. ఆయన చనిపోయాడని అర్థం. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ దీపం లేదో ఇప్పుడు దండం పెట్టట్లా. ఇంతకుముందు కనపడంలో నమస్తే సార్ అన్నాడు, ఇప్పుడు నమస్తే సార్ అని అంటల్లా. ఎందుకంటల్లా? వెలుగులేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, రోజు కనపడగానే నమస్కారం సార్ అన్నారు.
కనపడకుండా నమస్కారం నమస్కారం అన్నారు. ఇప్పుడు ఆయన లోపల ఆత్మ లేదు, ఆ దీపం వెలిగే దీపం లేదు. ఇప్పుడు ఆయన మనిషి అక్కడే ఉన్నాడు, ఆ శరీరం అక్కడే ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళారు నమస్కారం సార్ అంటారా? ఎందుకంటారా? రోజు అన్నారుగా. ఇప్పుడు ఆ నమస్కారాన్ని అందుకునేవాడు లేడు లోపల. రోజు మనం పెట్టే నమస్కారాన్ని స్వీకరించేవాడు ఇప్పుడు లేడు. ఇప్పుడు లేడు. ఎక్కడికి పోయిండు? మనకేం తెలుసు అంటే బయటకు వచ్చిండు అన్నాం. ఏమంటున్నారు? బయటకు వచ్చి ఇందాక అనుకుంది అదని. ఇప్పుడు బయట దీపం వెలిగించి చూపెడతాను. చనిపోయిన ఆయన తలాపుని కాడ ఏం పెడతాను? ఎందుకు దీపం ఆయన ఎందుకు పెట్టడం? ఒక ఆయన 100 కోట్లు సంపాదించిండంట. సంపాదించిన తర్వాత చెప్పండి, నేను 100 కోట్లు సంపాదించా కదా, నేను మహాత్ముడినైనా నేను పడుకున్నప్పుడు ఒక దీపం వెలిగించి పెట్టండి అన్నాడంట. పెడతారా? అలా పెట్టకూడదురా, కీడురా అన్నారు. నువ్వు 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించినా కానీ దీపం అంట పెట్టకూడదు. పెడితే దేవుడి దగ్గర పెట్టాలి, లేకపోతే అప్పుడు పెట్టాలి. ఎప్పుడు? ఆ దీపం లోపల వెలగనప్పుడు. ఎప్పుడు వెలగనప్పుడు? లోపల వెలగనప్పుడు. బయట వెలిగేప్పుడు పెట్టాలి. బయటకు వచ్చినప్పుడు ఓకే. అర్థమైనా? సదా దీపం నమోస్తుతే. ఎల్లప్పుడూ నమస్కరించవలసింది దేనికి? మన వెలిగించే దీపానికి కాదు, మనం వెలిగించే దీపానికి కాదు, మన లోపల వెలిగే దీపానికి. పూజలు అందుకునే అర్హత దానికే ఉంది. అర్థమైందమ్మా? నమస్కరింపబడే అర్హత దానికే ఉంది. ఇప్పుడు ఎవరైనా కనపడ్డారనుకో నమస్కారం అని అన్నారనుకో, ఇందాక మనం జయగురు అన్న అలా అన్నాడు. జయగురు అని ఎప్పుడు అంటాం? ఆ లోపల ఉన్నాయనకే కానేది. ఇప్పుడు ఈ శరీరానికే ఆ లోపల ఉన్నాయనకే అది కదా. ఇప్పుడు ఇందాక అక్కడ కూర్చోబెట్టి పూజ చేశారు, అక్కడ కూర్చోబెట్టి పూజ చేశారు, గురువు గారని పూజ చేశారు. ఈ శరీరానికే చేసింది. కృష్ణయ్య గారంట గురువు గారంట పూజ చేయాలంట. ఈ శరీరానికి, ఈ తొడుక్కా, ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికే. ఇది నిరంతరం మార్పు చెందేటువంటిది. ఇది నిరంతరం పూజింపబడే అర్హత దీనికి లేదు, ఈ శరీరానికి లేదు. దేనికి ఉంది అర్హత? ఈ శరీరం లోపల చైతన్యం ఒకటి ఉంది, అదే దీపం, అదే వెలుగు, అదే ఆత్మజ్యోతి, దానికి ఉంది. అర్థమైందమ్మా? మరి ఇప్పుడు శరీరానికి ఎందుకు చేస్తున్నారు గురువుగారు? మరి లోపల ఉన్న దానికి కదా చేయాల్సింది. దాన్ని పట్టుకొని చేయటం నీ వల్ల కాక అది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని చేస్తాను. అమ్మా ఇప్పుడు దాన్ని పట్టుకొని చేస్తారా మీరు? ఆ రూట్ కనుక్కుంటే దీన్ని చేయాల్సిన అవసరం లేదు, ఆ రూట్ కనుక్కొని పట్టుకుంటే దీన్ని చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అందుకే అమ్మా మనకి రథోత్సవాలు చేస్తుంటారు. రథోత్సవాలు చేయరు ఊర్లలో, దేవుణ్ణి ఊరేగిస్తారు. దేవుణ్ణి ఊరేగించినప్పుడు ఏం చేస్తారు? రథంలో దేవుణ్ణి ప్రతిష్ఠింపజేసి వీధుల వెంట తీసుకువెళ్తుంటారు స్మరణ చేసుకుంటూ. ఓకే. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ దేవుడిని చూసి దండం పెడతారు. జనం ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినాము, జనం ఎక్కువ మంది ఉన్నారు అనుకో, నీకు అందదన్నమాట, సూపు అందదు. అందపోతే కనీసం ఆ రథాన్ని పట్టుకుంటాడట, పల్లకీని కానీ రథాన్ని కానీ ఇట్ట పట్టుకుంటాడు. అబ్బా ఇక నాకు తరించిపోయా అంటాడు. ఎందుకు? దేవుడున్న రథాన్ని పట్టుకున్నాడు. ఏ రథాన్ని పట్టుకున్నాడు? దేవుడున్న రథాన్ని పట్టుకున్నాడు. దేవుడున్న రథాన్ని చూడండి ఎంత గొప్పదనం. దేవుడు రథంలో ఉంటే రథం కూడా విలువైందే. దేవుడు రథంలో ఉంటే రథం కూడా విలువైంది. ఇప్పుడు దేవుణ్ణి తీసి లోపల పెట్టారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత దేవుణ్ణి తీసుకెళ్ళి లోపల. రథం రోజు ఆడే ఉంటుంది, ఎవడు దండం పెట్టడు. రథం రోజు ఆడే ఉంటుంది, ఎవడు దండం పెట్టడు. ఎందుకు దండం పెట్టరు? రథంలో దేవుడు లేడు, రథంలో దేవుడు లేడు. రథంలో దేవుడు ఉన్నంతవరకే రథానికి విలువ, శరీరంలో ఆత్మ ఉన్నంతవరకే శరీరానికి విలువ. ఆత్మ పోతే శరీరానికి విలువ లేదు, దేవుడిని తీసేస్తే రథానికి విలువ లేదు. రథంలో దేవుడు ఉన్నప్పుడు ఇట్లా తాకిండు అన్నమాట. అబ్బా ఇట్లా తాకి జన్మ ధన్యమైంది అన్నాడు. ఓరి నాయన, ఆ రథాన్ని కాదు, ఇది రథం. పరమాత్మను మోసే వాహనం ఏది? ఇది. దేవుణ్ణి మోసే రథం ఇది. దీన్ని తాకు, లోపల దేవుడు ఉన్నాడని దీన్ని తాకు. దీన్ని తాకితే నీకు పులకింత కలగాలి, నీకు ఒక వైబ్రేషన్ రావాలి. ఎప్పుడు వస్తుంది?
నిరంతరం ఆ దీపం యొక్క అనుభూతితో జీవించేటువంటి మహాత్ముల యొక్క స్పర్శ చేసినప్పుడు నీకు ఆ వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఉంటారు, అందరిని పట్టుకుంటే మనకు ఆ వైబ్రేషన్ వచ్చిద్దా? రాదు. ఎప్పుడొచ్చింది? నిరంతరం దీపానికి సంబంధించినటువంటి జ్ఞానంతో అనుభూతి చెందుతూ ఉన్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళను స్పృశించినప్పుడు నీకు ఆ వైబ్రేషన్స్ వస్తాయి. అందరికి వస్తాయా? రావు. ఓకే, అలాంటి దీపానికి మనం నమస్కరించాలి. మరి మనం రోజు నమస్కరించేది ఎవరికి? ఆ దీపానికి. ఏ లోపల ఉంది? మన లోపల. మన ఒక్కళ్ళలోనే ఉందా? అందరిలో ఉందా? అందరిలో ఉంది. మరి అదిగో సమస్త ప్రాణులన్నింటి యందు ఉంది. అర్థమైందమ్మా? ఒకటే చెప్పారు, త్రిమూర్తుల యందు, త్రిమాతల యందు, సమస్త దేవతల యందు, త్రిమూర్తుల యందు, త్రిమాతల యందు, సమస్త దేవతల యందు, ఋషులు, యోగులు, మునులు, గురువులు, సద్గురువులు, ఉత్తములు, వీళ్ళందరి యందు, సమస్త మానవాళి యందు, సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఉన్నది ఏ చైతన్యము, అదే చైతన్యము నీలో కూడా ఉంది. అందరిలో ఉన్నది అదే చైతన్యం. మళ్ళా శ్రీరామచంద్రునిలో ఉన్న చైతన్యం గొప్పది, శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్న చైతన్యం గొప్పది, శంకరాచార్యుల్లో ఉన్న చైతన్యం గొప్పది, రామానుజాచార్యుల్లో ఉన్న చైతన్యం గొప్పదని అంటమా? అట్లేం లేదు. అట్లేమి అందరిలో ఉన్నది ఒకే చైతన్యము. సపోజ్ ఉదాహరణ, ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం అమ్మ. ఇప్పుడు ఇక అందరు గాలి పీల్చుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఇందులో ఒకళ్ళు ఎక్కువ గాలి పీల్చుకోవడం, ఒకళ్ళు తక్కువ గాలి పీల్చుకోవడం అనే ఉందా? ఏమండి గురువుగారు, అటు పక్కన ఎక్కువ శక్తి ఉంటుంది, ఇటు పక్కన ఎక్కువ శక్తి ఉంటుంది, మధ్యలో ఎక్కువ, అట్లా ఉన్న ఒక మూలన ఎక్కువ శక్తి ఉంటాం, అట్లుందమ్మా? అందరూ పీల్చుకునేది అదే గాలి. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. అక్కడ 2 ఈగలు ఉన్నాయి, ఇటు పక్క 2 దోమలు ఉన్నాయి. ఆ 2 ఈగలు కానీ ఇటు పక్క ఉన్న 2 దోమలు కానీ పీల్చుకునేది అదే వాయువుని. ఎక్కువ తక్కువ అనేటువంటి ఛాన్సే లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్ల అన్నింటి యందు ఉన్నది ఒకే చైతన్యము అనేటువంటి జ్ఞానము దృఢం కావాలి. 2, ఆ జ్ఞానం దృఢమైనటువంటి పద్ధతిగా జీవించగలగాలి. జ్ఞానం దృఢమైందనుకోమ్మ, జ్ఞానం దృఢం, అందరిలో ఒకే రకమైన ఆత్మ ఉంది అన్నప్పుడు హెచ్చు తగ్గులు ఎందుకుంటాయి? ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనేటువంటిది ఎందుకుంటుంది? భేదాభిప్రాయాలు ఎందుకు వస్తాయి? ద్వేషభావం ఎందుకు వస్తుంది? సమభావం ఎందుకు లోపించింది? స్థితి కుదరనప్పుడు, జ్ఞానం లోపించినప్పుడు ఆ వ్యత్యాసం, ఆ యొక్క తారతమ్యం అనేటువంటి దాన్ని మనం గుర్తించుతాం. ఓకే అమ్మా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక మాసంలో దీపదానం చేయాలి. దీపాన్ని గురువు గారికి సమర్పించాలి. ఏ దీపాన్ని? నేను అనే దీపాన్ని, నాలో వెలిగే నేను అనే దీపాన్ని గురువు గారికి సమర్పించి, నేను అనే భావన లేకుండా ఉన్నాం. ఇంకెన్నాళ్ళు? ఏ ఝాన్సీ గారు, ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు మీరు? సమర్పించండి, నేను అనేదాన్ని సమర్పించండి. ఆ నేను అనే అహం, ఆ నేను అనే అహాన్ని గురువుగారికి సమర్పిస్తే ఇంకా చాలు, జన్మరహితమైనట్టే. అర్థమైందమ్మా? నేను లేకుండా ఉండే విధంగా జీవించే ప్రయత్నం చేద్దాం. అదే ఈ జన్మ యొక్క లక్ష్యం. నేను ఉన్నంత వరకు జన్మ ఉంటుంది. నేను లేని స్థితిని మనం పొందాలి. ఆ నేనుని గురువుగారికి సమర్పించుదాం. ఏ అనిత గారు, సమర్పించుదామా? రేపు? ఇప్పుడా రేపా? ఇప్పుడే. రేపు దాకా మరి గ్యారంటీ లేదు కదా, ఇప్పుడే సమర్పించుదాం. ఆ నేను అనేదాన్ని మీరు ప్రార్థన అయిన తర్వాత వెళ్ళేప్పుడు ఆ నేను అనేదాన్ని తీసి అక్కడ పెట్టి వెళ్ళండి అమ్మా. మళ్ళీ వస్తా కిందికి మళ్ళీ తీసుకురావద్దు. మళ్ళీ వచ్చిన తర్వాత హరిబాబు అడుగుతారు, ఏంటండి మళ్ళీ కిందికి తీసుకొని వస్తున్నానని అనుకో, ఏమి లేదని అనమాకండి. అర్థమైందమ్మా? మేమేమీ తీసుకురావట్లేదనండి. తీసుకురావడానికి మనం ఉంటేగా. ఉంటామమ్మా? మనం ఉన్నాం. ఉండి లేని వారం అవుతాం, లేకనే ఉన్న వారం అవుతాం. లేకనే ఉంటాము, ఉండి లేనివారు కావడం అంటే ఏంటంటే అమ్మ, ఏమీ లేదు. ఉండి లేనివారు కావడం అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక మాటలో అయిపోయింది అనమాట. ఒక చోట ఒక రోపు తాడు ఉంది కమ్మ, చుట్టు ఉందన్నమాట. చుట్టి ఉంది. అది దీపావళి టైంలో వాళ్ళు బాంబులు కాల్చినప్పుడు అది దాని మీద నిప్పురు వాళ్ళబడి మొత్తం కాలిపోయింది. ఆ తాడు చుట్ట మొత్తం రౌండ్గా మెలికలు తిరిగి ఉందన్నమాట. తాడు చుట్ట ఇప్పుడు మొత్తం అది
కాలిపోయింది. కాలిపోయినా చుట్ట చుట్టాలగానే ఉంది, దాన్ని కదిలీలా. ఇప్పుడు చుట్ట చుట్టాలగానే ఉంది, కదిలీలా. ఇప్పుడు అంతలోకి 2 గేదెలు వచ్చినాయి వాళ్ళ ఇంటికి. తాడు తీసారా కట్టేద్దామన్నారు. తాడు తీసారా కట్టేద్దాం. తాడు ఉందా లేదా? ఉందా లేదా? కనపడుతుందా లేదా? కనపడుతుందా లేదా? కనపడుతుందా అంటే కనపడుతుంది. మరి దాంతో కట్టేయత్తయిద్దా? కట్టేది కాదు. ఎందుకు? దాంట్లో సారం లేదు, శక్తి లేదు, చైతన్యం. ఓకే, ఇప్పుడు ఏమైంది? అది ఉండి లేనిదైంది. అది ఉన్నా కానీ లేనిదే. ఉన్నట్లు కనపడుతుంది అంతే. అది ఎట్లా ఉంటుంది? ఉన్నట్లు కనపడుతుంది, కానీ అది ఉనికి లేనిది. మనం ఎట్లుండాలా? అట్లుండాలా. ఎట్లుండాలా? అట్లుండాలా. కాల్చాల. దేన్ని? తాడును కాల్చినట్టు కాల్చాల. ఎట్లా? తాను లేననేదా కాల్చాల. అర్థమైందమ్మా? తాను లేననేదా. ఉన్నా కానీ లేననే, నేను ఉన్నా కానీ లేననే భావన దృఢమయ్యేదాకా కాల్చాలి. ఇక చాలు. ఆ కాల్చితే ఇక చాలు. ఓకే, అట్లా కాల్చుదాం. ఆ దీపం పెట్టి అట్లా కాల్చుదాం. ఉన్నా కానీ గురువు గారికి ఇద్దాం, అట్లా లేకుండా పోదాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజు కోచ. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.